ప్రియమైన విద్యార్థులారా, అందరు బాగున్నారా? అందరు క్షేమంగా ఉన్నారా? శుభం. ఈరోజు మనం 7వ తరగతి ప్రథమ భాష మరి దీంట్లో ఉన్నటువంటి కొత్త పాఠము టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 6వ పాఠ్యాంశం గురించి ఈరోజు ఈ యొక్క క్లాస్లో మనము డిస్కషన్ చేయబోతూ ఉన్నాం. మరి ఇప్పటివరకు మనము ఎన్నో పాఠాల గురించి చెప్పుకున్నాము, ఎన్నో అంశాల గురించి మీకు బోధించాను. బట్ ఈరోజు ఈ క్లాసులో మనము ఒక కొత్త అంశం గురించి ఈరోజు మనం ఈ యొక్క క్లాసులో నేర్చుకోబోతూ ఉన్నాం. సో దీనికే అంతకుముందు మీకు ఉపవాచకంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సెలవులు మరియు రాణి రుద్రమదేవి మరి వీరందరికి సంబంధించినటువంటి అంశాలు మీకు గత క్లాసుల్లో బోధించాను. ఈరోజు ఈ క్లాసులో 6వ పాఠము ప్రేరణ. చెప్పండి, మన పాఠం పేరేంటి? ప్రేరణ. సో ప్రేరణ అంటే ఏంటి? సో ప్రేరణ అంటే సమ్ మోటివేషన్. ప్రేరణ అంటే అర్థం ఏంటన్నా? మోటివేషన్. ఇంగ్లీష్లో ఏమంటాం దాన్ని? మోటివేషన్. అంటే ఒక విషయాన్ని ఆదర్శంగా తీసుకొని ఇన్స్పిరేషన్ చెందటం, ఇన్స్పైర్ కావటం. ఇన్స్పిరేషన్ ఆర్ ఇన్స్పైర్ అంటే మోటివేషన్. మరి ఎంతోమంది వారి యొక్క జీవితాలు మనకి ఇన్స్పైర్ కలిగిస్తూ ఉంటాయి, ప్రేరణ కలిగిస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మనం కూడా వాడిలాగా ఉండాలి, వీరిలాగా ఉండాలి అని చెప్పి మహాత్మా గాంధీ గారి యొక్క జీవితం నా మీద ఎంతో ప్రభావం చూపించింది. లేదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవితం నా పట్ల ఎంతో ప్రభావం చూపించింది. లేదంటే అబ్దుల్ కలాం గారి యొక్క జీవితం నన్ను ఎంతో మోటివేట్ చేసింది. అర్థమైంది ఇప్పుడు మోటివేషన్ అంటే? సో సమ్ ఇన్స్పిరేషన్ చెందటం, ఇన్స్పైర్ కావటం అంటే దీన్ని మనము తెలుగులో ఏమంటామంటే ప్రేరణ. సో ప్రతి మనిషిలో ప్రతి ఒక్కరికి ఉండవలసింది ప్రేరణ, మోటివేషన్ కావాలి. నువ్వు ఏం చేస్తావరా రేపు చదువుకొని, రేపు ఏమవుతావరా అని చెప్పంటే నేను ఇలా దిక్కు చూసుకుంటే కాదు. ఒక టార్గెట్, నేను పలాని వ్యక్తిని లాగా ఇది సాధించాలి, ఇలా ఉండాలి అన్నటువంటి ఒక టార్గెట్ మనకు ఉండాలి, అన్నటువంటి ఒక లక్ష్యం అనేది ఉండాలి, ఒక గోల్ అనేది ఉండాలి. నేను ఇది సాధిస్తాను, ఈ విధంగా సాధించగలుగుతాను అన్నటువంటి ఒక ప్రేరణ, ఒక మోటివేషన్ మనకు ఉండాలి. మరి వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారిలాగా నేను బాగా చదువుకుంటాను, వారిలాగా ఉద్యోగం సంపాదిస్తాను, వారిలాగా నేను ఒక అంత గొప్ప స్థాయికి చేరుకుంటాను. ఇవన్నీ కూడా ఏంటంటే సమ్ మోటివేషన్. ప్రేరణ అనేది మనకుంటే మన జీవితం అనేది విజయ పదములో ముందుకు పోతుంది. విజయ పదములో మన జీవితం గొప్ప స్థాయికి చేరుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మంచి మోటివేషన్ స్పిరిట్ అనేది మనకు ఉండాలి. అది లేకపోతే మనం ఏం చదువుకున్నా, ఏ స్థాయిలో ఉన్నా అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు లాంటిది. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, సరైనటువంటి క్రమంలో, సరైనటువంటి ఆలోచనతో, సరైనటువంటి పద్ధతిలో, మంచి నడవడికతో మన జీవితాన్ని ఒక సార్థకత వైపుగా తీసుకెళ్ళాలి. ఎంతోమంది జీవితాలు మనకెంతో మోటివేషన్ కలిగిస్తాయి. ఒక్కొక్కరి గురించి మనం తెలుసుకుంటూ ఉంటే, ఒక్కొక్కరి యొక్క లైఫ్ని మనం ఆస్వాదిస్తూ ఉంటే, సో నేను నెహ్రూలాగా ఉండాలి, మదర్ తెరీసాలా ఉండాలి, అంబేద్కర్లా ఉండాలి, బాబు రాజేంద్ర ప్రసాద్లా ఉండాలి, ఒక భగత్ సింగ్లా ఉండాలి, ఒక అల్లూరి సీతారామరాజులా ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే సమ్ మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్. కాబట్టి ప్రేరణ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం
అబ్దుల్ కలాం. వీరి అసలు పేరు మరి వీరు తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి ధనుష్కోటి అన్నటువంటి గ్రామంలో పుట్టాడు. సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి ఆయన పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞానము జిజ్ఞాస, మరి ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలు అందించారు. తన జీవితాన్ని భారత జాతికి అంకితం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఒక విజేత ఆత్మకథ, ద ఇగ్నిటెడ్ మైండ్స్, ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ. ఒక విజేత ఆత్మకథ. చూడండి, ఒక విజేత ఆత్మకథ. సో ఈ యొక్క ఒక విజేత ఆత్మకథ. సో దీని ఇంగ్లీష్ ఏమంటాం మనం అంటే ఇగ్నిటెడ్ మైండ్స్, ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మవిభూషణ్ పాటు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న. సో ఈ యొక్క భారత రత్న ఒక భారతదేశానికి ఒక రత్నం లాంటి వాడు మన యొక్క ఏపీజే అబ్దుల్ కలాం గారు. మరి అత్యున్నత పురస్కారం భారత రత్నతోనూ భారత ప్రభుత్వం వీరిని సత్కరించింది. దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలకు గౌరవ డాక్టరేట్తో ఆయన్ను గౌరవించటం, సన్మానించటం, సత్కరించడం జరిగింది. కాబట్టి మరి వీరు 1931 నుంచి 2015 సంవత్సరంలో మరి వీరి యొక్క జీవిత కాలంగా మనం చెప్పుకోవచ్చు. మరి వీరు 20వ శతాబ్దానికి చెందినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మనము ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క జీవితాన్ని గురించి మనం చెప్పుకోవచ్చు. మరి ప్రేరణ, ఏపీజే అబ్దుల్ కలాం చెప్పనన్నా ప్రేరణ అంటే ఏంటి? ఇన్స్పిరేషన్, ద ఇన్స్పైర్. దీన్ని మనం తెలుగులో ఏమంటాము? ప్రేరణ, మోటివేట్ కావాలి. సో అబ్దుల్ కలాం గారి యొక్క జీవితంలో మరి ఎన్నో అంశాల గురించి, మరి ఎన్నో విషయాల గురించి వారు మనకు బోధించారు. కాబట్టి ఈ పాఠము వారి యొక్క ఆత్మకథ అన్నటువంటి ప్రక్రియకు సంబంధించింది. ఆత్మకథ చూడండి. సో ప్రేరణ, ఏపీజే అబ్దుల్ కలాం. ఆలోచించండి, చదవండి, ఆలోచించండి, చెప్పండి అనే అంశాలు ఇక్కడ మనకి ఫస్ట్ పేజీలో ఉన్నాయి. పేజీ నెంబర్ 54. ఆ 54వ పేజీలో అక్కడ ఉన్నటువంటి చదవండి, ఆలోచించండి, చెప్పండి అనే అంశాలు ఉన్నాయి. అవేంటో ఒక్కసారి మనం జాగ్రత్తగా చూద్దాం. చూడన్నా, ప్రజ్ఞ చాలా తెలివి కలది. ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైనటువంటి కోరిక ఉంది. చెప్పండి, అమ్మాయి పేరేంటి? ప్రజ్ఞ. మరి అమ్మాయికి ఏముంది కోరిక? గొప్ప సైంటిస్ట్ కావాలి అన్నటువంటి బలమైనటువంటి కోరిక అనేది ఉంది. మరి ప్రతిదాన్ని కూడా పరిశీలన దృష్టితో చూస్తుంది. మరి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా వారు గెలుచుకున్నారు. శాస్త్రవేత్తకు సంబంధించినటువంటి పుస్తకాలను చదువుతూ ఉంటుంది. సందేహ నివృత్తికై ఉపాధ్యాయులను, పెద్దలను సంప్రదిస్తుంది. ఒకరోజు విజ్ఞాన శాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా ప్రజ్ఞ వెళ్ళి వారిని కలుసుకున్నది. ఇక్కడ మనకి చదవండి, ఆలోచించండి, చెప్పండి అన్నటువంటి అంశంలో ఒక పాప ఉంది. ఆ అమ్మాయి పేరేంటన్నా? ప్రజ్ఞ. ఆ అమ్మాయి పేరులోనే ఉంది టాలెంట్. ఈ అమ్మాయికి ఒక గొప్ప సైంటిస్ట్ కావాలి. మీ అందరికీ ఒక టార్గెట్ ఉంటుంది కదా, ఒక సైంటిస్ట్ కావాలని, ఒక డాక్టర్ కావాలని, ఒక యాక్టర్ కావాలని, ఒక టీచర్ కావాలని, ఒక పొలిటీషియన్ కావాలని, ఒక మంచి దేశ నాయకుడు కావాలని, ఒక సంఘ సంస్కర్త కావాలని, ఒక మంచి పారిశ్రామికవేత్త కావాలని. సో ఇలాంటి టార్గెట్స్ మనకి ఎన్నో ఉంటాయి. ఈ అమ్మాయికి, ప్రజ్ఞ అనే అమ్మాయికి కూడా ఒక టార్గెట్ ఉంది. సో ఆ పాప యొక్క టార్గెట్ ఏంటంటే, ఆ అమ్మాయి యొక్క టార్గెట్ ఏంటంటే, సో నేను ఒక మంచి సైంటిస్టును కావాలి.
ఒక గొప్ప సైంటిస్టుని కావాలి, గొప్ప శాస్త్రవేత్తను కావాలి. మరి ప్రతి దాన్ని కూడా అందుకని చెప్పి అమ్మాయికి అటువంటి బలమైన కోరిక ఉంది కాబట్టి సో చిన్న వయసులో నుంచి ప్రతిదీ కూడా చాలా 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 సూక్ష్మంగా పరిశీలిస్తూ ఉంటుంది. చాలా సూక్ష్మంగా పరిశీలిస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా ఒక నిశితమైనటువంటి దృష్టితో చూస్తూ ఉంటుంది. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు, ఏమిటి, ఎలా అంటూ అలా ప్రశ్నించుకుంటూ సో ప్రతిదీ కూడా ఒక లాజికల్ థింకింగ్ తార్కికమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉంటుంది ఈ యొక్క ప్రజ్ఞ అనేటువంటి బాలిక. చూడండి, ప్రతి దాన్ని కూడా పరిశీలన దృష్టితో చూస్తుంది. విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెలుచుకుంది. మరి ఎన్నో ప్రాజెక్టులు చేసిన అమ్మాయి ఎన్నో గిఫ్ట్లు కూడా తను అందుకోవడం జరిగింది. మరి శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి పుస్తకాలు చదువుతూ ఉంటుంది. సందేహ నివృత్తి ఏమైనా డౌట్స్ కనుక ఉంటే వాళ్ళ టీచర్ని అడుగుతుంది, లేదంటే పెద్దవాళ్ళని సంప్రదిస్తుంది. ఒకరోజు వాళ్ళ స్కూల్కి ఒక విజ్ఞాన శాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక గొప్ప సైంటిస్టు వచ్చాడు. మరి ఆ సైంటిస్ట్ దగ్గరికి ఈ అమ్మాయి పోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలాంటి ప్రశ్న అడిగి ఉండొచ్చు? మరి ఆ అమ్మాయి ఏ కొత్త విషయం తెలుసుకొని ఉండొచ్చు? మరి వేటికి సంబంధించి వాళ్ళ మధ్య సంభాషణ జరిగి ఉండొచ్చు? చెప్పండి. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు చెప్పండి అన్న. క్వశ్చన్ నెంబర్ 1, ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమని అడిగి ఉంటుంది? చెప్పండి అన్న. మరి శాస్త్రవేత్తని, సైంటిస్టుని ఈ అమ్మాయి ప్రజ్ఞ మరి వారిని ఏమని చెప్పి అడిగి ఉంటుంది? చెప్పండి. నెంబర్ 1, మీరు ఇంత గొప్ప సైంటిస్టుగా ఎలా వచ్చారు? మీరు ఏం కనిపెట్టారు? మరి ఏ విధంగా పరిశోధించారు? ఎలాంటి బుక్స్ చదివారు? ఎవరెవరిని కలిశారు? ఎన్ని దేశాలు తిరిగారు? మీరు కనిపెట్టినటువంటి ఒక గొప్ప అంశం గురించి చెప్పండి అంటూ ఇలా ప్రశ్నల వర్షం కుమ్మరించి ఉంటుంది మన యొక్క ప్రజ్ఞ. తనకున్నటువంటి ప్రజ్ఞతో, తనకున్నటువంటి జ్ఞానంతో, తనకున్నటువంటి విజ్ఞానంతో మరి ఎన్నో ప్రశ్నల్ని ఆ వచ్చినటువంటి సైంటిస్టు పైన తను సంధించి ఉండవచ్చు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మన యొక్క ప్రజ్ఞ ఆ యొక్క సైంటిస్ట్ని అడిగి ఉండవచ్చు. సో మీరు గొప్ప సైంటిస్ట్ కావడానికి గల కారణాలు ఏంటి? మరి ఈ రంగాన్నే మీరు ఎందుకు ఎన్నుకున్నారు? మీరు కనిపెట్టినటువంటి అంశాలు ఏంటి? మరి నాకు ఇక్కడ ఈ డౌట్ ఉంది, దీని గురించి చెప్పండి. మీరు గొప్ప సైంటిస్టు కావడానికి మీకు ఎవరు ప్రేరణ కలిగించారు? ఇలాంటి ప్రశ్నలకు సంబంధించి మన యొక్క ప్రజ్ఞ వాళ్ళ ఊరికి వచ్చినటువంటి ఆ సైంటిస్టుని అడిగి ఉండవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటాడు? చెప్పండి. ఏం చెప్పి ఉంటాడు? పాప, ఇదిగో నేను ఇది కనిపెట్టాను, ఇదిగో నేను ఇది చూశాను, అది చేశాను, సో నువ్వు కూడా ఇలా చేస్తే ఇట్లా అవుతావు, అలా అవుతావు, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు. సో తను అడిగిన ప్రతి ప్రశ్నకి మన సైంటిస్టు మంచి మాటలతో మంచి సమాధానాలు చెప్పి ఉండవచ్చు. తను కూడా మంచి సమాధానాలు చెప్పి ఉండవచ్చు. 3వ ప్రశ్న, ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకున్నది కదా, మీరేం కావాలనుకుంటున్నారు? ఇందుకోసం మీరేం చేస్తారు? ఓకేనన్నా. మరి ఇక్కడ ప్రజ్ఞ పాప ఉంది కదా, మరి ఆ అమ్మాయి ఏమనుకుంది? ఆ అమ్మాయికి టార్గెట్ ఏంటి? ఆ అమ్మాయికి ఉన్నటువంటి గోల్ ఏంటి? ఆ అమ్మాయి యొక్క లక్ష్యం ఏంటి? ఆమెకున్నటువంటి ఎయిమ్ చెప్పండి, ఏంటిది? గొప్ప సైంటిస్ట్ కావాలని. ఆమె యొక్క గోల్, ఆమె యొక్క టార్గెట్. సో నేను గొప్ప సైంటిస్టుని కావాలి, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. ఇది ఆ అమ్మాయికి ఉన్నటువంటి టార్గెట్, ఆ పాపకు ఉన్నటువంటి టార్గెట్. సో మరి దీని గురించి మరి మీరు చెప్పనన్నా, మీరు కూడా ఏం కావాలనుకుంటున్నారు? చెప్పనన్నా రాము. వెరీ గుడ్, నువ్వు గొప్ప సైంటిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్. రాజు, నువ్వు? సో నువ్వు ఒక లాయర్. వెరీ గుడ్. ఎస్ లక్ష్మి, నువ్వు? చెప్పనన్నా. గొప్ప ఇంజనీర్. వెరీ గుడ్. సో నువ్వునన్నా? పోలీస్ ఆఫీసర్. ఓ వెరీ గుడ్. కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా పొలిటీషియన్. వెరీ గుడ్. టీచర్. వెరీ వెరీ గుడ్. ఇంకా యాక్టర్, ఇంకా సామాజిక
సో ఓకే, వెరీ గుడ్. మీ అందరికీ ఏదో ఒక టార్గెట్ అనేది ఉంది, ఏదో ఒక లక్ష్యం అనేది ఉంది. మరి మీరు అనుకున్నారు, నువ్వు అన్నావు, ఏం చెప్పావు నాకు, నేను గొప్ప సైంటిస్ట్ని కావాలని ఉంది సార్ అని. మరి సైంటిస్ట్ కావాలి అని అనుకుంటే అయిపోతావా? నువ్వు లాయర్ అవ్వాలనుకుంటున్నావు, లాయర్ అవ్వాలంటే ఎన్నో చదవాలి. మరి ఐఏఎస్ అవుతానంటున్నావు, జిల్లా కలెక్టర్. మరి జిల్లా కలెక్టర్ కావాలంటే నువ్వేం చేయాలి? బాగా చదువుకోవాలి, ఎంతో జ్ఞానం సంపాదించాలి, ఎంతో విజ్ఞానం సంపాదించాలి. తద్వారా అఖండమైనటువంటి విజయాలు మనం సాధించుకోవటానికి ఆస్కారం అనేది ఉంటుంది. మరి ఏమీ లేకపోతే మనం విజయం సాధించగలుగుతామా? చెప్పండి, విజయం సాధించగలుగుతామా? సాధించలేము. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మంచి టార్గెట్ అనేది మరి ప్రజ్ఞకు ఉన్నట్టుగానే మనందరికీ ఉండాలి. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అంటాడు అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు ఏమంటారు? కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మరి అనుకోవటం కాదు, వాటిని సాధించుకోవటానికి ప్రయత్నం చేయండి అంటాడు. కాబట్టి ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకున్నది కదా, మీరేం కావాలనుకుంటున్నారు? ఇందుకోసం మీరేం చేస్తారు? చెప్పండి అన్న. ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకున్నావు, ఒక డాక్టర్ కావాలి, ఒక యాక్టర్ కావాలి, ఒక కలెక్టర్ కావాలి, ఒక టీచర్ కావాలి, ఒక పొలిటీషియన్ కావాలి, గొప్ప సైంటిస్ట్ కావాలి. ఇలాంటి టార్గెట్స్ నీకు ఉన్నాయి. మరి ఈ టార్గెట్స్ని నువ్వు రీచ్ కావటానికి, అందుకోవటానికి నువ్వేం చేస్తావు? దీనికోసం నువ్వు ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? హాయిగా కడుపు నిండా తిని గుర్రు పెట్టి దుప్పటి కప్పుకొని హాయిగా పనుకుంటారా? చెప్పండారా, పనుకుంటారా? పనుకుంటే నువ్వు సైంటిస్ట్ అవుతావా? హాయిగా బజ్జుంటే నువ్వు ఇంజనీర్ అవుతావా? బాగా పండుకొని గుర్రు పెట్టి నిద్రపోతే నువ్వు సైంటిస్ట్ అవుతావా? డాక్టర్ అవుతావా? యాక్టర్ అవుతావా? పొలిటీషియన్ అవుతావా? సామాజికవేత్త అవుతావా? టీచర్ అవుతావా? కలెక్టర్ అవుతావా? హౌ టు పాసిబుల్? ఇలా సాధ్యమవుతుంది? సాధ్యము కాదు. అందుకని అబ్దుల్ కలాం ఏమంటాడంటే, మీరు కలలు కంటూ ఉండాలి. నువ్వు అందుకున్నంత వరకు, నీలో శక్తి ఉన్నంత వరకు, నువ్వు అనుకున్నటువంటి గోల్ నువ్వు రీచ్ అయ్యేంత వరకు నువ్వు కలలు కంటూనే ఉండాలి. ఓకేనా? మనం ఏమాత్రం కూడా వదిలిపెట్టకూడదు, ఏమాత్రం కూడా విస్మరించకూడదు. నా టార్గెట్, నా లక్ష్యం, నా గోల్ ఇది. దీన్ని సాధించడానికి ఎన్ని కష్టాలైనా, ఎన్ని సమస్యలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఒడిదుడుకులైనా, ఎన్ని ఇబ్బందులైనా సరే నేను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోతాను అని చెప్పి నువ్వు అనుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి చూడండి. ఒక సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి అబ్దుల్ కలాం గారు ఎంతో కష్టపడి అత్యున్నత శిఖరాలను వారు అధిరోహించారు. మహానీయుల యొక్క జీవితం విద్యార్థులకు ఎంతో ప్రేరణ కలిగిస్తుంది. ఆ మహానీయులను మార్గదర్శకంగా తీసుకోవాలనే ఆకాంక్ష విద్యార్థుల్లో కలుగుతుంది. తద్వారా భావి భారత పౌరులు తమ జీవితానికి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఆ దిశగా ప్రోత్సహించటమే ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. ఈ పాఠం యొక్క టార్గెట్ ఏంటంటే, ఈ పాఠం యొక్క లక్ష్యం ఏంటంటే, ఈ పాఠానికి సంబంధించినటువంటి మరి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నేటి కాలంలో ఉన్నటువంటి విద్యార్థులు బాగా చదువుకొని కష్టపడి మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలని, ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి అహర్నిశలు మనం కష్టపడాలని, మరి మనం ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి కథ చెబుతూ ఉంది. అతి సామాన్య కుటుంబంలో జన్మించి ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకోవటానికి డబ్బులు కూడా లేకపోతే మరి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఎంతో కష్టపడి ఎక్కడో రామేశ్వరము, తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరము, అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం ధనుష్కోటి అన్నటువంటి ఆ వ్యక్తి, ప్రపంచంలో ఈనాడు అబ్దుల్ కలాం అంటే తెలియనటువంటి వారు ఎవ్వరు కూడా ఉండరు. ఏ ఊరు అయింది? తమిళనాడు, తమిళనాడు రామేశ్వరము, ధనుష్కోటి అన్నటువంటి ఒక స్మాల్ విలేజ్. బట్ ద గ్రేట్ పర్సన్, ఇండియాకి ప్రెసిడెంట్, గొప్ప ఇంజనీర్, గొప్ప సైంటిస్ట్, ఎన్నో అవార్డ్స్, ఎన్నో పిహెచ్డీలు, ప్రపంచ దేశాలన్నీ కూడా వారిని పొగిడారు.
అంతటి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. మరి వారి జీవితం మనందరికీ కూడా ఆదర్శయోగ్యమైనటువంటిది. మరి వారి జీవితాన్ని మన జీవితానికి అన్వయం చేసుకొని సదుద్దేశంతో, మంచి మార్గంలో, మంచి నడవడికతో మనం ముందుకు పోవటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మరి ఒక సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి అత్యున్నత శిఖరాలను అధిరోహించినటువంటి మహానీయుల యొక్క జీవితము విద్యార్థులకు ప్రేరణ ఎలా ఇస్తుంది? ఆ మహానీయులను మార్గదర్శకంగా తీసుకోవాలనే ఆకాంక్ష విద్యార్థుల్లో కలుగుతుంది. తద్వారా భావి భారత పౌరులు తమ జీవితానికి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఆ దిశగా ప్రోత్సహించడమే ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. ఓకేనా? సో మరి అబ్దుల్ కలాం గారి యొక్క జీవితం మనందరికీ కూడా ఒక ఆదర్శప్రాయం లాంటిదే. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ చదువు తప్ప వేరే లోకం తెలియనటువంటి అబ్దుల్ కలాం గారు పెళ్లి కూడా చేసుకోలేదు. తనకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా లేవు. తను ప్రెసిడెంట్గా ఉన్నాడు, గొప్ప సైంటిస్ట్గా ఉన్నాడు. తను మరణించినప్పుడు కూడా తనకున్న ఆస్తి ఏంటంటే ఆయనకున్నటువంటి 3 జతల కోట్లు మాత్రమే ఉన్నాయి. 2 పంచెలు, 4 షర్ట్లు. ఇదే తన ఆస్తి. తన అకౌంట్లో 1500 రూపాయలు, జస్ట్ 1500 రూపీస్ తన అకౌంట్లో ఉన్నాయట. అంతకుమించి ఏమి లేవు. అంతటి నిరాడంబరమైనటువంటి వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. మరి వారి జీవితం మనందరికీ కూడా ఎంతో ప్రీతిపాత్రమైనటువంటిది అని మనం చెప్పవచ్చు. సో మరి ఈ పాఠంలో కూడా మనం ఒక మోటివేషన్ తోటి, ఒక ప్రేరణతోటి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మన జీవితాన్ని సార్థకత చేసుకోవాలి అనే అంశాలు ఈ యొక్క పాఠం ద్వారా మనము తెలుసుకుంటాం. చూడండి, ఇక నెక్స్ట్ ఈ పాఠము ఆత్మకథ. ఈ పాఠము ఆత్మకథ అనే ప్రక్రియకు చెందింది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాల్ని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ. ఆత్మకథనే స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి, ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఈ పాఠ్యము డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం అరుణ్ తివారీ గారితో కలిసి రాసినటువంటి ఒక విజేత ఆత్మకథలో నుంచి మరి ఒక పాఠాన్ని తీసుకోవటం జరిగింది. ఒక విజేత ఆత్మకథలో నుంచి ఈ కథని తీసుకోవటం జరిగింది. ఈ పాఠము ఆత్మకథ అనే ప్రక్రియకు సంబంధించింది. చెప్పడం దేనికి సంబంధించింది? ఆత్మకథ. సో ఆత్మకథ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి తన జీవిత విశేషాన్ని తానే గ్రంథస్థం చేసుకుంటే దాన్నే ఆత్మకథ అంటారు. ఒక వ్యక్తి తన గురించి తాను రాసుకునే దాన్నే ఆత్మకథ అంటారు. ఇవి ఆత్మకథలే అయినా సరే దీనికి మరో పేరు ఏంటంటే స్వీయ చరిత్ర. ఆత్మకథకి మరో పేరు స్వీయ చరిత్ర. సో ఈ యొక్క స్వీయ చరిత్ర అని కూడా దీనికి ఈ యొక్క ఆత్మకథకి మరొక పేరు. సో ఇవి ఆత్మకథలే అయినా కానీ ఇందులో సమకాలీనమైనటువంటి విశేషాలు, మరి వారు జీవించినప్పుడు వారు చూసినటువంటి సన్నివేశాలు, వారు అనుభవించినటువంటి అంశాలు, మరి వారి కాలానికి సంబంధించినటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక మరి ఇలా ఎన్నో అంశాలు మనకి తెలుస్తూ ఉంటాయి. మరి అవన్నీ కూడా వారికి మనందరికీ ఒక ప్రేరణ, ఒక మోటివేషన్ కలిగించడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ పాఠ్యభాగం డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ కలాం అరుణ్ తివారీ గారితో కలిసి రాసినటువంటి ఒక విజేత ఆత్మకథ అన్నటువంటి గ్రంథంలో నుంచి ఈ యొక్క పాఠాన్ని తీసుకోవటం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ మనం రచయిత పరిచయం చూడండి, పేజీ నెంబర్ 55. అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి ధనుష్కోటి అనే గ్రామంలో పుట్టాడు. సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి ఆయన పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాస, ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా,
తన సేవలను ఈ జాతికి అందించాడు. ఒక విజేత ఆత్మకథ ఇగ్నిటెడ్ మైండ్స్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు కూడా వీరు చేశారు. మరి శాస్త్ర రంగంలో విశేష కృషిని వీరు చేసినందుకు గాను పద్మవిభూషణ్, అదే కాకుండా భారతదేశంలోని అత్యున్నత పురస్కారం భారత రత్న అన్నటువంటి బిరుదునిచ్చి సత్కరించింది. మరి అనేక విశ్వవిద్యాలయాలు వీరిని గౌరవ డాక్టరేట్లతో సత్కరించారు. అలాంటి అబ్దుల్ కలాం గారు 15/10/1931 సంవత్సరంలో జన్మించి 27/7/2015 సంవత్సరంలో వీరు మరణించటము జరిగింది. సో ఇది అబ్దుల్ కలాం గారి యొక్క జీవిత విశేషాలకు సంబంధించినటువంటి అంశాలు. ఆయన అందరిలా అతి సామాన్య కుటుంబంలోనే జన్మించాడు. బాల్యంలో అనేక ఒడిదుడుకులు, కష్టాలు ఎదుర్కొన్నాడు. మొక్కవోని దీక్షతో, ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించాడు. మరి చిన్నప్పుడే స్థిరమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ లక్ష్యం చేరాలనుకుని కలలు కన్నాడు. నిరంతర కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసి అందరి యొక్క మన్ననలు అందుకున్నటువంటి ఆ మహానుభావుడు చిన్నారులకు, పిల్లలకు, విద్యార్థులకు ఎంతో ప్రీతిపాత్రుడు. మరి ఆయన జీవితమే నవతరానికి ప్రేరణ. ఆయన విద్యాభ్యాసం, లక్ష్య సాధన ఎట్లా సాగిందో ఈ పాఠంలో మనము తెలుసుకోబోతూ ఉన్నాం. కాబట్టి మరి ప్రియమైనటువంటి విద్యార్థులారా, అబ్దుల్ కలాం గారి యొక్క జీవితం మనందరికీ ఆదర్శప్రాయం. వారు చిన్నప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడ్డాడు. మరి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. వారు చదువుకునేటప్పుడు కుల, మత, వర్గ, లింగ విచక్షణ భేదాలు లేకుండా ఒక మంచి ఫ్యామిలీ. వాళ్ళ డాడీ ఒక ఇమాం, ఒక మసీదులో ఒక ఇమాం. మరి 7 సంతానం. మరి 7 అబ్దుల్ కలాం గారు కూడా ఒకరు. మరి వాళ్ళందరినీ కూడా ఎంతో చక్కగా పెంచి పోషించేవాడు వాళ్ళ నాన్నగారు. చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణ, ఒక మంచి పద్ధతి, మరి ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలో తనకు చిన్నప్పటి నుంచి చెప్పేవాడు. మరి చదువుతో పాటు క్రమశిక్షణ కలిగి ఉండేవాడు. మరి చిన్నప్పటి నుంచే వారికి ఒక లక్ష్యం, ఒక టార్గెట్, చిన్నప్పటి నుంచే వారికి ఒక టార్గెట్ అనేది ఉండేది. ఆ టార్గెట్ని ఎలా రీచ్ కావాలి, ఆ టార్గెట్ ఎలా అందుకోవాలి, ఇలాంటి లక్ష్యాలు తనకెంతో ఉండేవి. మరి ఆ లక్ష్యం చేరడానికి ఆయన ఎప్పుడూ కూడా కలలు కంటూనే ఉండేవాడు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కలలు కంటూ ఉండేవాడు. నిరంతర కఠోర సాధనతోటి, కఠోరమైనటువంటి సాధనతోటి అనుకున్నటువంటి లక్ష్యాన్ని వారు చేరుకోవడం జరిగింది. భారతదేశం యొక్క కీర్తిని విశ్వవ్యాప్తం చేసినటువంటి అబ్దుల్ కలాం గారు మనందరికీ కూడా ఒక ఆదర్శప్రాయమైనటువంటి వాడు. మనందరికీ కూడా ఒక మహోన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి. వారి జీవితం మనందరికీ ఆదర్శప్రాయం. అందుకని కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. అంటాడు అబ్దుల్ కలాం గారు. మరి ప్రేరణ, మరి వారి నుంచి మనం ఏ విధంగా ప్రేరణ పొందాము, ఏ విధంగా మన లక్ష్యాన్ని సాధించుకుంటాము, మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ యొక్క పాఠంలో పరిశీలించబోతూ ఉన్నాం. ఓకేనన్నా, అర్థమైంది కదా? సో కవి గురించి చెప్పండి అన్నప్పుడు మీరు ఏం చెప్పొచ్చు అంటే, ప్రేరణ అనే ఈ పాఠ్యభాగ రచయిత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఫస్ట్ పాయింట్, వీరు 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు. వీరి రచనల్లో ముఖ్యమైనది ఒక విజేత ఆత్మకథ, ద ఇగ్నిటెడ్ మైండ్స్, ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ అని చెప్పొచ్చు. మరి వీరు యొక్క బిరుదులు పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అనే బిరుదులు కూడా వీరికి ఉన్నాయి. మరి వీరి యొక్క రచనా శైలి సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది. మరి వీరు భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలకు సాటి చెప్పినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ దేశానికి ఎంతో సేవని అర్పించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ ఏపీజే
అబ్దుల్ కలాం గారు. వారి జీవితము మనందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయం లాంటిది. ఓకేనా? సో ఇది మనం ఆత్మకథ అంటే ఏంటి? ఆత్మకథ అంటే ఏం చెప్పాను? ఆత్మకథ అంటే ఒక వ్యక్తి తన గురించి తాను రాసుకునేదాన్నే ఆత్మకథ అంటారు. ఇవి ఆత్మకథలే అయినా కానీ వీటికి మరో పేరు స్వీయ చరిత్ర. మరి ఆత్మకథలైనా కానీ ఆనాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక ఎన్నో విషయాల గురించి మనకి బోధించే విధంగా ఉంటాయి. మరి ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనం రాయబడుతుంది. ఉత్తమ పురుష అంటే ఏంటి? తన గురించి తాను రాసుకుంటాడు కాబట్టి ఇది ఉత్తమ పురుష కథనంలో చెప్పటం జరిగింది. ఓకేనా? సో ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారికి సంబంధించినటువంటి ప్రేరణ అనే పాఠానికి సంబంధించినటువంటి అంశాలు. ఓకే, సో తర్వాత మనం పాఠంలో ఉన్నటువంటి మొదటి భాగం గురించి మనం తర్వాత క్లాసులో చూస్తాము. అర్థమైంది కదా నాన్న? ఈరోజు మనము చదవండి, ఆలోచించండి, చెప్పండి అనే అంశం గురించి చెప్పాను. పాఠం యొక్క ఉద్దేశం చెప్పాను. ప్రక్రియ, ఆత్మకథ అంటే ఏంటో చెప్పాను. మరి రచయిత పరిచయం, ఈ 4 విషయాల గురించి ఈరోజు ఈ క్లాసులో మనము అధ్యయనం చేయటం జరిగింది. ఓకేనా? సో ఈరోజు చెప్పిన పాఠం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను భావించుకుంటున్నాను. ఓకే, సో ఎగ్జామినేషన్లో ఈరోజు మనం చెప్పినటువంటి వాటి నుంచి మరి పరీక్షల్లో ఇటువంటి ప్రశ్నలు మనల్ని అడగటానికి అవకాశం అనేది ఉంది అని అంటే క్వశ్చన్ నెంబర్ 1, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి రాయండి అని అడుగుతాడు. లేదంటే ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క రచనా శైలి ఎటువంటిది? నెంబర్ 1. నెంబర్ 2, ఆత్మకథ అంటే ఏంటి? అడుగుతాడు. లేదంటే స్వీయ చరిత్ర అంటే ఏంటి? స్వీయ చరిత్ర అంటే ఏంటి అని అడుగుతాడు. లేదంటే ప్రేరణ అంటే ఏంటి? మనము ఎందుకు ప్రేరణ కలిగి ఉండాలి? ఇది ఇంపార్టెంట్. సో ఇలాంటి ప్రశ్నలు ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఒక భాగంలో నుంచి అడగటానికి అవకాశం అనేది ఉంది. సో ఏ విధంగా అడిగినా, ఎలాంటి ప్రశ్నలు అడిగినా వాటన్నిటికీ మనము సరైనటువంటి జవాబులు రాయటానికి ప్రయత్నము చేయాలి. ఓకేనా? రైట్. సో ఇది ఇక మీ యొక్క హోంవర్క్ బుక్లో మీరు ఏం చేస్తారంటే ఈరోజు మనము చెప్పుకున్నటువంటి అబ్దుల్ కలాం గారి యొక్క జీవితం గురించి, అంటే కవి పరిచయాన్ని, నేపథ్యాన్ని, ప్రక్రియ, ఈ 3 విషయాలు బాగా చదువుకొని చూడకుండా రాసుకొని రావాలి. నెంబర్ 1. నెంబర్ 2, అబ్దుల్ కలాం గారి యొక్క జీవిత విశేషాలు, వారికి సంబంధించినటువంటి వాటిని సేకరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో ఇది ఈరోజు మనం బోధించుకున్నటువంటి ప్రేరణ అన్నటువంటి పాఠానికి సంబంధించినటువంటి అంశాలు. ఓకే, సో పాఠంలో ఉన్న మొదటి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాము. ఈరోజు చెప్పిన పాఠం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.